ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఈ వీడియో వచ్చి మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఆల్రెడీ క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అండ్ బిగ్ బాస్ తర్వాత ఒక మంచి షో అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్‌తో మనం ఏది పోల్చలేం. ఎందుకంటే బిగ్ బాస్ అదంతా వేరనమాట. కథ వేరుంటుంది. అంతా కామనర్స్ అయితే సెలబ్రిటీస్ రావడం, వైల్డ్ కార్డ్స్ రావడం, 105 డేస్ ఆ థ్రిల్లింగు, సస్పెన్సు, ఓటింగు నెక్స్ట్ లెవెల్ అది. దాని తర్వాత మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది కొంచెం ప్రోమోస్ చూసినా మనకి బయటికి వీడియోస్ వచ్చాయి కదా! కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తే కొంచెం బిగ్ బాస్ లాగే అనిపిస్తుంది. ఆ గొడవలు, ఆ 70 డేస్ ఉంచడం అండ్ వీళ్ళు ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే రియల్ కపుల్. నిజంగా పెళ్ళైన వాళ్ళని అండ్ లవ్‌లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి అండ్ వీళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు ఏంటి అంటే బయట ఇప్పుడు ప్రెజెంట్ ఇయన్నీ ఎక్కువైపోయినాయి. పెళ్లి చేసుకోవడాలు, విడాకులు తీసుకోవడాలు అండ్ లవ్ చేసుకోవడాలు, త్వరగా బ్రేకప్ అయిపోవడాలు ఇయన్నీ ఎక్కువైపోయినాయి. అందుకని ఇలాంటి షో అయితే పెట్టారనమాట. కొంచెం దీనివల్ల అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎక్కువ ఈ డైవర్స్ ఇయన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి ఇలాంటి షో మరి హిట్ అవుతుందని వీళ్ళైతే ప్లాన్ చేసి మంచిగా పెట్టారు. నిజంగానే కపుల్‌ని తీసుకొనొచ్చి వీళ్ళకి గేములు, టాస్కులు పెడితే అసలు నిలదొక్కుకోగలరా? అండ్ ఇంకేమన్నా వాళ్ళు గాని అక్కడే మధ్యలో ఏమన్నా గొడవలు జరిగితే బయటకొచ్చిన తర్వాత విడిపోవచ్చు. అది కూడా మనం ఏం చెప్పలేమనమాట. అండ్ మంచిగా ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అందుకనే దీని గురించే మాట్లాడుకుందాం. అండ్ 5 ఎలిమినేషన్స్ అయితే 5 ఎలిమినేషన్ అంటున్నా ఏంటి? ఆల్రెడీ 3 ఎలిమినేషన్స్ అయితే జరిగాయంట. 3 వీక్స్ షూట్ అయిపోయింది. అండ్ 3 ఎలిమినేషన్స్ అయితే అయిపోయినాయి. దాని గురించి ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి? అండ్ ఎవరు టాప్‌లో ఉన్నారు? అన్నిటి గురించి ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ప్రతి ఎపిసోడ్ గురించి మనం వీడియోస్ చేయబోతున్నాం. దాని తర్వాత ది రౌడీస్ అండ్ కళ్యాణ్ తనుజ దానికి వస్తున్నారు. దాని గురించి క్లారిటీగా అన్ని వీడియోస్ చేయబోతున్నాం. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. దాని తర్వాత మీరేమన్నా ఇప్పుడు కామెంట్ చేస్తే ఏమైనా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి కూడా అప్డేట్స్ అయితే కనుక్కొని ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. దాని తర్వాత బిగ్ బాస్ 10 ఆల్రెడీ మన కాడ 10 మంది అయితే ఉన్నారనమాట. మనకి ఆదివారం పరివార్‌లో హరి గారు వస్తారు కదా! హరి గారైతే బిగ్ బాస్ 10కి వస్తున్నారు. ఇంకా 9 మంది పేర్లు ఉన్నాయి సెలబ్రిటీస్‌యి. అండ్ ఒక వీడియో క్లారిటీగా దాని గురించి చెప్తాననమాట. ఒక వీడియోలో. అండ్ దీని తర్వాత కామనర్స్ అంటే ఇంక దాన్ని అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ చేస్తారు. అండ్ వైల్డ్ కార్డ్స్ అంటే ఇంక బిగ్ బాస్ మధ్యలో వస్తారు కాబట్టి దాని తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో ఇంకెళ్ళిపోతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది ఇది 70 డేస్ ప్లాన్ చేశారు. అండ్ ఒక విల్లాలో పెడుతున్నారు. రియల్ కపుల్‌ని తీసుకొనెళ్లారు. అండ్ ఇక్కడ టాస్కులుంటాయి. బిగ్ బాస్‌కి మించి టాస్కులుంటాయంట. అండ్ వాళ్ళ రిలేషన్‌షిప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది, ఏంటి అనే దాని గురించే ఎక్కువగా టాస్కులు పెట్టడాలు అనేటియి ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళు ఈ టాస్కుల్ని ఎలా ఎదుర్కొంటారు, ఏంటి అండ్ రియల్ కపుల్ అండ్ జెన్యూన్ కపుల్ లాస్ట్‌కి ఎవరవుతారు అనేదే ఈ గేమ్ అండ్ ఈ షో కాన్సెప్ట్ అనమాట. ప్రస్తుతానికి 3 వీక్స్ అయితే అయిపోయినాయి. ఈ 3 వీక్స్‌లో ఎలిమినేషన్ అయితే జరిగిందనమాట. ప్రెజెంటు 10 జోడీలున్నాయి కదా! అది చాలా మందికి తెలీదు. ఇప్పటికి షీళ్ళు అడుగుతున్నారు. అందుకనే 10 జోడీలు ఎవరో ఫస్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ జోడీ వచ్చేసి నటరాజ్ మాస్టర్ అండ్ నీతూ గారనమాట వాళ్ళ వైఫ్. నెక్స్ట్ సెకండ్ జోడీ వసంతి అండ్ కళ్యాణ్ వీళ్ళది ఇంకో జోడీ. అండ్ థర్డ్ జోడీ వచ్చేసి శుభశ్రీ అండ్ అజయ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక అండ్ శివ్. నెక్స్ట్ హరిత హరీష్ గారు. అండ్ సోనియా అండ్ సిద్ధు. అంజలి అండ్ పవన్ వీళ్ళదొక జోడీ. రత్నకుమార్ అండ్ రమ్య వీళ్ళదొక జోడీ. అండ్ మహేష్ అండ్ శాండ్రా వీళ్ళదొక జోడీ. అండ్ నటరాజ్ మాస్టర్ అండ్ ఆసియా వీళ్ళదొక జోడీ అనమాట. వీళ్ళే 10 జోడీస్. అండ్ మధ్యలో వైల్డ్ కార్డ్స్ కూడా వస్తారు. అండ్ వచ్చాక మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. వీళ్ళల్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరంటే ఈ 3 వీక్స్‌లో ఆహ్, హరిత హరీష్ గారు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారంట. అండ్ దాని తర్వాత శాండ్రా అండ్ మహేష్ అండ్ శాండ్రా వీళ్ళు కూడా ఎలిమినేట్ అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ ప్రెజెంట్ టాప్‌లో అయితే మంచిగా బాగా ఆడి ఒక అండర్‌స్టాండింగ్‌తో ప్రియాంక అండ్ శివ్ అయితే వీళ్ళైతే ఉన్నారంట. అండ్ నెక్స్ట్ జోడీ వచ్చేసి సోనియా. సోనియానా? ఓకే. సోనియా అండ్ సిద్ధు వీళ్ళు కూడా టాప్‌లో ఉన్నారంట. వీళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు. అండ్ థర్డ్ ఎలిమినేట్ అయిన వాళ్ళైతే ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు. ప్రస్తుతానికి వీళ్ళదైతే ఎలిమినేట్ అయినట్టు చెప్పాను కదా! హరిత హరీష్ గారు అండ్ వాళ్ళ వైఫ్ నీతూ గారైతే ఎలిమినేట్ అయిపోయారు. అండ్ ఇదే సోనియా సారీ శాండ్రా అండ్ మహేష్ వీళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యారంట. ఇంకా థర్డ్ జోడీ కూడా మనకు తెలిసాక దాని గురించి కూడా అప్డేట్ అయితే ఖచ్చితంగా చెప్తాను. అండ్ వీళ్ళైతే ప్రియాంక అండ్ శివ్ వీళ్ళది మనం బయట ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రీల్స్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ అదే అక్కడికెళ్ళాక కూడా కంటిన్యూ చేస్తున్నారనమాట. ఏదైనా సరే ఇది కూడా ఒక మంచి ప్లాన్‌తోనే ఆడాలి. ఏదో గుడ్డిగా ఎళ్లి ఆడితే సరిపోదు. అండ్ వీళ్ళు పెట్టే టాస్కులు కూడా అలాగే ఉంటాయన్నమాట. అండ్ ఇది కొంచెం తెలివిగా ఎదుర్కొంటే
టాప్‌లో వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. అండ్ నాకెందుకో సోనియా అండ్ సిద్ధు వీళ్ళది కొంచెం బానే ఉంటుందనిపిస్తుందనమాట. అండ్ ప్రియాంక, శివ్ గూడా వీళ్ళది కొంచెం ఇంక చూడాలి. ఖచ్చితంగా వీళ్ళైతే లాస్ట్ వరకు వస్తారు. అండ్ మనకింక 15 స్టార్ట్ అయితే అసలు ఏంటి? ఎవరు ఎలా ఆడుతున్నారు? అసలు ఆ టాస్కులు ఎలా పెడుతున్నారు? అసలు ఆ ఫుడ్ వీళ్ళు చేసుకుంటున్నారా? లేపోతే అసలు ఆ గేముల్లో అంటే వీళ్ళకి కంటే జోడీస్‌కి పెడుతున్నారా? ఒక జోడీకి ఇంకొక జోడీకి పోటీ పెడుతున్నారా గేమ్స్‌లలో? లేకపోతే వీళ్ళకి వీళ్ళే అంటే కపుల్స్‌కే పెడుతున్నారా గేమ్స్ అనేటియి? ఇవన్నీ చూసుకోవాలి. అసలు కపుల్స్‌కి పెట్టారనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్‌కి గేమ్స్ పెడితే ఖచ్చితంగా కొట్లాటలొస్తాయన్నమాట. ఇంక లేకపోతే జోడీస్‌కి పెడితే మాత్రం ఇంక జోడీస్ కొట్లాటలొస్తాయి. అంటే ఈ జోడీకి, ఆ జోడీకి అలా వస్తాయన్నమాట ఇష్యూస్. మరి ఎలా పెడతారు ఏంటనేది ఇంక 15థ్ నుంచి మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. దీనికి ముందు ఒక వీడియో చేయడం మంచిదనిపించింది. ఎందుకంటే చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారు. అన్న ఒక వీడియో చెయ్యి ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని. నాకు కూడా ఆ ప్రోమో ఎప్పుడో చెప్పాను నేను. ప్రోమో చూసినప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి ప్రతి ఒక్క వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో ఉండబోతుంది అని నేను చెప్పాను. అండ్ ఇది ఖచ్చితంగా ఇంక మనకి 15థ్ నుంచే మనం ఇంక స్టార్ట్ చేద్దాం. అసలు అండ్ ఇంకోటేంటంటే చాలా ట్రోల్ అవుతుందని అనమాట. అంటే అన్న బయట బాగానే ఉన్నారు కదా మీరు. అంటే కొన్ని ఫోటోస్ మనకి ఆ ప్రోమోస్‌లలో వచ్చాయి కదా! ఆహ్, బయట బాగా ఉన్నారు కదా మీరు, పెళ్ళయ్యి మంచిగా ఉన్నారు కదా! ఇప్పుడు షోస్‌కెళ్ళేసరికి ఏంటి అలా కొట్టుకుంటున్నారు, అలా తిట్టుకుంటున్నారు అని చెప్పేసి. అందుకే మా టీవీ వోళ్ళేం చిన్నోళ్ళు కాదనమాట. ఇలాంటి కాన్సెప్ట్‌ల వల్లే మనకు తీసుకొస్తుంటారు. మంచి మంచి కాన్సెప్ట్‌లు. ఇది హిందీలో బాగా హైలైట్ అయింది. అందువల్ల ఇక్కడ తీసుకొనొచ్చారు. 'ది రౌడీస్' అనే షో కూడా హిందీదే అండి. అది కూడా హిందీదే. అక్కడ బాగా అది హిట్ అయిందనమాట. అది తీసుకొస్తున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. 'ది రౌడీస్‌కి' ఓన్లీ కామనర్స్‌నే తీసుకొస్తారంట మరి. సెలబ్రిటీస్‌ని తీసుకురామని చెప్తున్నారు. అండ్ 'కళ్యాణ్' అండ్ 'తనుజకి' వీళ్ళని అంటే కళ్యాణ్ గ్రూప్ ఒకటి, తనుజ గ్రూప్ ఒకటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారంట. చూద్దాం అసలు అది ఎలా ఉంటుందో ఏంటో దాని గురించి కూడా. అండ్ 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కొచ్చేస్తే ఇది ఒక మంచి ఇది కూడా ఒక రియాలిటీ షో అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక రియాలిటీ షో. ఇంక 'బిగ్ బాస్'తో సమానంగా ఏది మనం చూడబడలేదు. 'బిగ్ బాస్' తర్వాత ఒకసారి మంచి 'బిగ్ బాస్' లాంటి ఒక మంచి షో అనమాట. ఇంకా దీని టీఆర్‌పీ రేట్ ఎలా వస్తుంది? అండ్ 15థ్ నుంచే అసలు దీని కాన్సెప్ట్ అన్నీ తెలిసిపోయాక దీనికి ఎంత అడిక్ట్ అవుతారు? ఈ ప్రోమోస్ వల్లే చాలామంది అడిక్ట్ అయిపోయారనమాట. ఇప్పుడు బయట నుంచి 'బిగ్ బాస్' అంటే కామనర్స్‌ని ఎవరెవరు ఒకరికొకరు తెలీదు. అక్కడికెళ్ళాక పరిచయం చేసుకుంటారు. ఏదో ఒక 1 వీక్ అయ్యాక ఆ లవ్‌లు సెట్ అవుతుంటాయి. బాండింగ్స్ సెట్ అవుతుంటాయి. అది కంటిన్యూ చేస్తుంటారనమాట. అది వేరు. కానీ ఇక్కడ నిజంగానే పెళ్ళైన వాళ్ళని మనం బయట నిజంగానే పెళ్ళైన వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకే ఆడ గేమ్స్ పెట్టేసి, వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు పెట్టేసి, అండ్ కొంతమందైతే పెళ్ళిని పక్కన పెడితే లవ్ చేసుకునే వాళ్ళని తీసుకుపోయి అక్కడ గేమ్‌లు, టాస్కులు పెడతా, బయటకొచ్చాక నాకైతే వీళ్ళు విడిపోతారేమో అనిపిస్తుంది. ఏమో మరి ఇంగ 15థ్ వచ్చాక మనం చూస్తే వాళ్ళు విడిపోతారా? బయటకొచ్చాక లేకపోతే కలిసుంటారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇదే మేబీ దీన్ని బేస్ చేసుకొని పెట్టుంటారు. బయట ఎక్కువగా ఈ మధ్య లవ్ బ్రేకప్‌లయితేమి అండ్ డైవర్స్ కేసులు ఇవన్నీ ఎక్కువవుతున్నాయి కదా! దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ గేమ్‌ని కొంచెం అండ్ హిందీలో కూడా బాగా హైలైట్ అయింది కాబట్టి, మన ఇండియాలో కూడా ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి, వీళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు? ఏంటి? అండ్ ఎలా ఉంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నిలదొక్కోగలరు? ఇవన్నీ ఎదుర్కొని అక్కడ నిలదొక్కున్న వాళ్ళే ఆ 50,00,000 అయితే తీసుకుంటారు. ఇదనమాట ఫైనల్‌గా ఈ కాన్సెప్ట్ అయితే ఇది. రియల్ కపుల్ అంటే ఇంక వాళ్ళు ఏమొచ్చినా విడిపోరు. ఇలాంటి గేములు, ఇలాంటి షోకెళ్ళి వాళ్ళన్ని గేములు పెట్టినా, అన్ని కొట్లాటలు పెట్టినా ఎదుర్కొని ఆ 50,00,000 తీసుకున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రియల్ కపులే. వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా ఖచ్చితంగా కలిసే ఉంటారు నా దృష్టిలో. అదనమాట మ్యాటరు. అండ్ ఇగ 15థ్ కలుద్దాం మామ. 15థ్ చూసాక గట్టిగా మాట్లాడుకుందాం. కపుల్స్ గురించి మాట్లాడుకుందాం. నెగెటివ్స్ ఉంటే నెగెటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గా మాట్లాడుకుందాం. అసలు 'హరీష్' గారు ఎందుకు అంతలోపే వెళ్ళిపోయారో దాని గురించి కూడా తెలుసుకుందాం. అండ్ తర్వాత ఇయన్నీ తెలుసుకుందాం. ఇబ్బందేం లేదు. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వీడియోస్ చూస్తున్నారే కానీ, లైక్స్ కొడుతున్నారే గానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ఏ వీడియో చేసినా మీకోసమే చేస్తున్నా నేనది. అండ్ ఇంకా ఏమన్నా కుదిరితే అన్నపూర్ణ స్టూడియోస్‌కెళ్ళి అందరికి 'బిగ్ బాస్' హౌస్ చూపించాలని ఉంది నాకు. అండ్ అంటే ఆ సెట్ ఉంటుంది కదా! అయిపోయింది. ఆ సెట్‌ని ఒకసారి చూపిద్దాం అనుకుంటే ఏమన్నా వర్క్ పైన మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను 'బిగ్ బాస్' సెట్ కూడా మీకోసం ఖచ్చితంగా చూపిస్తాను. వీడియో చేస్తాను. ఇబ్బందేం లేదు. ఆ సెట్ ఎంతమందికి కావాలో దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఎక్కువగా కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చేస్తాను. దానికి ఒక సెట్ దగ్గర కూడా అసలు ఎలా ఉంటది సెట్ ఏంటి? దాని గురించి ఒక వీడియో క్లారిటీగా చేద్దాం. అంటే ఒక వ్లాగ్ టైప్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అదన్నమాట మ్యాటరు. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. థాంక్ యూ సో మచ్. జై హింద్.